ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త రకం దందా స్టార్ట్ అయింది. కొత్త సినిమాలు తీయడం చేతకాకనో లేక పాత సినిమాల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనో కానీ వారానికో రీ రిలీజ్ అంటూ ప్రేక్షకుల మీద పడుతున్నారు వీళ్ళు. మొన్నటి దాకా ఆరెంజ్, సలార్ అంటూ హంగామా చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కల్ట్ క్లాసిక్ సినిమాలకే థియేటర్స్ ఖాళీగా దర్శనమిస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ అతడు, మున్నా అంటూ జనం మీద పాత సినిమాలను రుద్దడానికి రెడీ అయిపోయారు. అసలు ఈ రీ రిలీజ్ల పిచ్చి ఎక్కడికి దారితీస్తోంది? లెట్స్ వాచ్. ఒకప్పుడు రీ రిలీజ్ అంటే ఒక ఎమోషన్, కానీ ఇప్పుడు అది ఒక కలెక్షన్ మిషన్. ప్రభాస్ నటించిన సలార్ ను ప్రతి 2 నెలలకోసారి రిలీజ్ చేస్తూ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో మేకర్స్ కే తెలియాలి. అది సరిపోనట్టు ఇప్పుడు మహేష్ బాబు అతడు సినిమాను ఫిబ్రవరి 28న మళ్ళీ థియేటర్లోకి తెస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే చాలు రోజుకు 10 సార్లు వచ్చే సినిమాకు మళ్ళీ స్పెషల్ గా టికెట్ కొని వెళ్లాలా అని ఫ్యాన్స్ సైతం తలలు పట్టేసుకుంటున్నారు. ఇక మార్చి 6న ప్రభాస్ మున్నా రీ రిలీజ్. అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాను ఇప్పుడు 4K అంటూ మెరుగులు దిద్ది మళ్ళీ జనం మీదకు వదులుతున్నారు. నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకి దిక్కులేక థియేటర్లు వెక్కిరిస్తుంటే మున్నా లాంటి యావరేజ్ సినిమాలకు జనం వస్తారని ఎలా అనుకుంటున్నారు? ఒక రకంగా ఇది అభిమానం కాదు, అభిమానుల జేబులకు చిల్లులు పెట్టే పక్కా ప్లాన్. కొత్త కంటెంట్ ఇచ్చే దమ్ము లేక పాత సినిమాలతో థియేటర్ల రెంట్ కట్టుకోవాలని చూస్తున్న ఈ ట్రెండ్ చూస్తుంటే రీ రిలీజ్ ట్రెండ్ కు త్వరలోనే చర్మగీతం పాడడం ఖాయమనిపిస్తోంది. రీ రిలీజ్ పేరిట సాగుతున్న ఈ కామెడీని చూసి నెటిజన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. పాత సినిమాల కంటే కొత్త సినిమాలకు థియేటర్లు ఇస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఏదేమైనా అభిమానుల పిచ్చిని ఆసరాగా చేసుకుని చేస్తున్న ఈ దోపిడికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. మరి మళ్ళీ వస్తామని రెడీ అవుతున్న అతడు, మున్నా సినిమాల పరిస్థితి ఏమవుతుందో. For more videos like this, subscribe Big TV channel.